గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగనన్న గారికి మీ గుబ్బల తులసి కుమార్ విన్నపం. అన్న, ఈరోజు మీ అడుగుజాడల్లో మీ సైనికుడిగా మీతో కలిసి పనిచేస్తూ ఉన్నాను. 2017-18 నుంచి కూడా మీతో కలిసి మీరేం చెప్తే అది నేను పనిచేస్తూ ఈరోజు వరకు కూడా ఒక క్రమశిక్షణ కలిగిన మీ సైనికుడిగా, మీ కార్యకర్తగా పార్టీ లైన్లో పనిచేస్తూ ఉన్నాను. అలాగే నాకున్న పరిధిలో ఉన్న ప్రాంతంలో కూడా ఎమ్మెల్యేతో కానీ, జడ్పీటీసీలతో కానీ, ఎంపీపీలతో కానీ, ఎంపీటీసీలతో కానీ, సర్పంచులతో కానీ, మన పార్టీ నాయకులతో కానీ, మీడియా మిత్రులతో కానీ, ఉద్యోగస్తులతో కానీ ప్రతి ఒక్కరిని, అన్ని కులాలు, మతాలు, వర్గాలని కలుపుకుంటూ నేను అందరిలో ఒకటిగా, అందరిలోని మనిషిగా నేను ప్రయాణం చేస్తూ వివాదరహితుడిగా ఈరోజు వరకు నేను పనిచేస్తున్నాను. దయచేసి నన్ను, నా పనితీరుని పరిశీలించి మీరు నాకు ఒక వరాన్ని ఇవ్వాలి, ఒక సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి. రాజమండ్రి పార్లమెంటు ఎప్పుడూ కూడా శెట్టి బలిజలు అడుగుపెట్టలేదు. పార్లమెంట్లో, లోక్సభలో ఈ యొక్క అవకాశాన్ని నాకు మీ సైనికుడిగా, మీ సేవకుడిగా, మీతో కలిసి పనిచేస్తున్న ఒక మీ మనిషిగా వరాన్ని ఇవ్వండి. ఖచ్చితంగా నేను 100% గెలిచి చూపిస్తాను. నా పనితీరు మీద ఒకసారి ఎంక్వైరీ చేయండి. అన్నీ బాగుంటేనే నాకు సీట్ ఇవ్వమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, అన్ని వర్గాలని కలుపుకుంటూ, మెయిన్గా బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలని జారి తీసుకుంటూ, మనతో కలిసి వచ్చే అన్ని వర్గాలతో మమేకమైపోతూ ఒక స్నేహపూరిత వాతావరణంలో మీ సేవకుడిగా పనిచేసుకునే అవకాశాన్ని కల్పించాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.